నువ్వు అందరికీ ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు పుట్టలేదు. నువ్వు మీ తల్లిదండ్రులు చూసుకోవడానికి, నేను కన్నారు కాబట్టి చూసుకోవడానికి, నువ్వు నీ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా బతకడానికి నువ్వు పుట్టినావు. అంతేగాని ఎవరికో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు పుట్టలేదు. ఎన్ని రోజులు రా ప్రూవ్ చేసుకున్నాడు? మంచి మార్క్స్ తెచ్చుకున్నా అని 10 మందికి ఎప్పుడు అందరిలో మంచిగా గుడ్ విల్ తెచ్చుకున్న దాని తర్వాత కొన్నిసార్లు నువ్వు మంచిగా రాసినా కూడా ఆ దిద్దుతాడు సరిగ్గా దిద్దకుండా తక్కువ మార్కులు రావడంతో 10 మంది ఇంతకుముందు గుడ్ అన్నవాళ్ళు అప్పుడు అంతా ఏదో వేసింది, ఇప్పుడేమో గిట్లా తక్కువ మార్కులు వచ్చినాయి అన్నట్టు పట్టించుకోకపోవడం, అదంతా వేస్ట్ ఆఫ్ టైం. నువ్వు ఎవరికో ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు పుట్టలేవు. ఎందుకు ప్రూవ్ చేసుకున్నాడు? నీ లైఫ్ నువ్వు వర్క్ వేసుకోవాలా, నువ్వు ఎదగాల, నువ్వు సంపాదించుకోవాలా, నువ్వు సంతోషంగా ఉండాలా, నువ్వు ఎంజాయ్ చేయాలా, మీ అమ్మ నాన్నలు మంచిగా చూసుకోవాలా, నచ్చిన ప్లేస్కి వెళ్ళాలా. గదే కానీ ఎవరికో ప్రూవ్ వేసుకోవడానికి, మంచిగా ఉండడానికి, మంచి పేరు వేయించుకోవడానికి ఏంటి మంచి పేరు ఏం మంచి పేరు? అసలు మనుషుల మైండ్లను ఏం ఆలోచిస్తారో నీకు తెలుసా? తెలియదు కదా. మంచిగా నటిస్తూ కూడా నీతో మంచిగా ఉన్నట్టుండి వెనక వెన్నుపోటు పరిచే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సో అందరి ముంగడ మంచివాడిగా ఉండే బదులు చెడ్డవాడిగానే ఉండాలి. అర్థమవుతుంది? మంచివాడికి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, చెడ్డవాడికి ఎక్కువగా ఉంటాయి. చెడ్డవాడితో ఎవడు పెట్టుకోడు కాబట్టి వాడి గురించి ఆలోచించడు కాబట్టి సో చెడ్డవాడికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. మంచి వేస్ట్. సో నువ్వు సాయం చేయాలనుకుంటే ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు సాయం చేయాలని ఉన్నదా, సపరేట్గా 10 మందికి ఫుడ్ పెట్టు, 10 మందిని ఆదుకో, మంచిగా చూసుకో. అండ్ వాళ్ళకి నీకు ఎక్కడెక్కడైతే రోడ్ల మీద తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళు, ముసలి వాళ్ళు, రోడ్ల మీద పడిపోయి ఉన్నవాళ్ళు, తిండి తికాన లేకుండా ఏమో బతుకుతున్న వాళ్ళకి ఫుడ్ పెట్టు, మంచి బట్టలు ఇవ్వు, అండ్ కళ్ళ కప్పుకోవడానికి రగ్గులు ఇవ్వు. ఎవరికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు సాటిస్ఫై అవుతున్నావు లేదా, బస్ అంతే. ఇది నీ లైఫ్, నువ్వు ఎంజాయ్ చేయాలా. నువ్వు పుట్టినవు, చదువుకోవాలా, ఎడ్యుకేట్ కావాలి. ఎందుకు చదువుకోవాలంటే ఏది మంచి ఏది చెడు, ఏ పని చేస్తే కరెక్ట్, ఏ పని చేస్తే తప్పని తెలుసుకోవడానికి నువ్వు ఎడ్యుకేట్ కావాలా. అండ్ నీకు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎడ్యుకేషను నువ్వు జాబ్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా నాలెడ్జ్ కావాలా. అండ్ ఎడ్యుకేషన్ ఉంటే నిన్ను మోసం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో నువ్వు మోసపోకుండా ఉండడానికి నీకు ఎడ్యుకేషన్ కావాలా. అండ్ నీకు స్కిల్స్ కావాలా, మాట్లాడడం, తిరగడం, మందితో మాట్లాడడం, పబ్లిక్ తోటి మాట్లాడడం, అండ్ కొత్త మీటింగ్స్ అయినప్పుడు క్లయింట్స్ తోటి మాట్లాడడం, ఒకవేళ బిజినెస్ చేయాలనుకున్న క్లయింట్స్ తోటి మాట్లాడడం, పెద్ద బిజినెస్ వ్యక్తులతో మాట్లాడడానికి నీకు నాలెడ్జ్ కావాలా, లాంగ్వేజెస్ రావాలా. అండ్ జాబ్ చేయాలన్నా కూడా నీకు స్కిల్స్ ఉండాలా, జాబ్ స్కిల్స్ ఉండాలా, లాంగ్వేజెస్ రావాలా, పర్ఫెక్ట్ మాట్లాడాలా, వర్క్లో పర్ఫెక్ట్ ఉండాలా, న్యూ ఐడియాస్ గ్రోత్ పెంచే విధంగా ఉండాలి. సో ఇదంతా నీకు ఎడ్యుకేషన్ వల్ల నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఇది అసలైన ఎడ్యుకేషన్ అంటే ఏంది? నువ్వు ఎదుగుతున్నావా, నీ మైండ్ సెట్ మారుతుందా, నువ్వు మంచిగా ఇంప్రూవ్ అవుతున్నావా, అదే ఎడ్యుకేషన్. అంతేగాని మార్క్స్ కాదు. మార్క్స్ చిట్టీలు కొట్టి కూడా మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. 10/10 వచ్చిన వాళ్ళు కూడా కొందరు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కొందరు చాలామంది ఇప్పుడు మనం తెలుసుకున్న కొందరు కష్టపడి 10/10 తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, చిట్టీలు కొట్టి వాళ్ళు కూడా తెచ్చుకుని ఉంటారు. కానీ ఇంటర్వ్యూ టైంలో, ఎగ్జామ్ టైంలో, అండ్ నీకు ఇంటర్వ్యూ వచ్చే టైంలో, లేకుంటే ఏదైనా టెస్ట్ అందరు మూడు పెట్టినప్పుడు అసలైన నిజ స్వరూపం అనేది ఏర్పడుతుంది కదా. సో మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎడ్యుకేట్ అవుతున్నావా లేదా, గది నేర్చుకోవాలి. లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి చదువుకోవాలి. అంతేగాని ఒకళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి అసలు చదువుకోదు. అట్లా ఉండదు. ఇప్పుడు నీ సొసైటీ వాళ్ళ దగ్గర మంచి పేరు రావడానికి, నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, ప్రతి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ప్రూవ్ చేసుకోవడానికి చెప్పుకుంటూ పోతే నీ లైఫ్ అనేది అందులోనే పోతుంది. నేనేమంటున్నట్టే అందరికి ప్రూవ్ చేసుకుని మానేసి నువ్వు ఎంజాయ్ చేయడం నేర్చుకో. ఈ ఏజ్ అయిపోయిందా, ఈ ఏజ్ మళ్ళీ రాదు. 18+ వర్క్ వేసుకోవాలి. నేనేమంటానంటే నువ్వు 25 years లోపల నువ్వు మంచి సెటిల్ అయి ఉండాలంటే దానికి ఒకటే ఛాన్స్ ఏంటంటే చిన్న వయసు నుంచి పని చేసుకుంటూ చదువుకున్నావు అనుకో, బయట ఏ విధంగా బతకాలి వెంటనే తెలుస్తుంది. అతి తొందరగా తెలుస్తుంది. బయట జాబ్ కొట్టాలా, బయట జాబ్ బిజినెస్ చేయాలంటే బయట వ్యక్తులతోటి, బయట పబ్లిక్ తోటి ఉండాలి. అండ్ నువ్వు కంఫర్టబుల్ ఉన్న పీపుల్స్ తోటి ఉండాలా, నెగిటివ్ పీపుల్స్ దగ్గర ఉండదు. అండ్ నువ్వు బిజినెస్ చేయాలా అంటే బయట ఏం నడుస్తుంది అనేది మొత్తం తెలుసుకున్నాను. అది ఎట్లా తెలుసుకుంటావు? చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకున్నాం అనుకో, ఎక్కడ ఏ బిజినెస్ అనేది అవుతుంది. సో ఏ ప్లేస్లో బిజినెస్ అనేది గ్రో అవుతుంది, సో ఎలాంటి ఏరియాలో బిజినెస్ పెడితే సక్సెస్ అవుతాం అనేది తెలిసి ఉంటుంది. సో అది ఏ విధంగా అవుతుంది? నువ్వు చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటే మంచి చెడు
పబ్లిక్ ఏ విధంగా ఉంటారు, సో మనుషులు ఏ విధంగా ఉంటారు, మనుషుల మనస్తత్వం ఏ విధంగా ఉంటారనేది తెలుస్తుంది. నువ్వు ఒకళ్ళ చేతి కింద పని చేస్తే నీకు ఆ బరువు బాధ్యత లేనిది వర్క్ ప్రెషర్ అంటే ఏంది, మీ తండ్రి పడ్డ కష్టం మీలో తెలుస్తుంది. అండ్ మీ తల్లి పడ్డ కష్టం కూడా తెలుస్తుంది. నేను అనేది అదే, చిన్న ఏజ్ నుంచి తప్పు కాదు, చిన్న ఏజ్ నుంచే పని చేసుకుని చదువుకోవాలి. అర్థమవుతుంది. ఎవడైతే కన్న తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా పెరిగిన వాళ్ళని చూడాలి, వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టేవాడు ఉండడు, టైంకి తిండి పెట్టేవాళ్ళు ఉండరు, టైంకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు, టైంకి మంచి బట్టలు వేసుకునే వాళ్ళు వేసుకో అని చెప్పేవాళ్ళు ఉండరు. ఫెస్టివల్ వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు, వాడు మాత్రం ఒంటరిగా ఉంటాడు. అందుకడికి కసి అంతా మరీ ఆడు ఏం చేస్తాడంటే ఒక మంచి డెసిషన్ తీసుకొని చిన్న ఏజ్ నుంచి ఎదిగి పెద్ద స్థాయికి ఎదిగి కొన్ని వేల కోట్ల మందికి అంటే వందల మందికి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్కి ఎదుగుతాడు. అసలు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ప్రూవ్ చేసుకోరు, నాకు 100కి 100 మార్కులు వచ్చినాయి, 100కి 90 మార్కులు వచ్చినాయి, సో నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అన్ని మార్కులు వచ్చినాయి ప్రూవ్ చేసుకోరాలి. వాళ్ళకి ఒకటే, ఈరోజు నేను మార్నింగ్ లేచిన, నేను ఈరోజు ఏం నేర్చుకున్నా, ఎంత సంపాదించినా, ఎంత గ్రో అయినా, ఎంత ఇంప్రూవ్ అయినా, ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా, సో ఎందరి దగ్గర పని చేసుకుంటూ సంపాదించిన అనేది క్యాల్కులేట్ చేసుకుంటారు. గట్లా వచ్చిన డబ్బులతోటి వాళ్ళు కొంచెం సేవ్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు. అట్లా నేను అనేది ఏంటంటే ప్రూవ్ చేసుకుని పక్కకు పడేసి నువ్వు ఎంజాయ్ చేయడం, స్టడీ మీద ఫోకస్ పెట్టడం, ఎడ్యుకేట్ కావడం, హ్యాపీగా ఉండడం, ఇవి నేర్చుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సర్టెన్ ఏజ్ లేక 30-40 వచ్చే లోపట్ల నేను అందరికీ ప్రూవ్ చేసుకునే బదులు, అందరికీ అన్నీ చెప్పుకుంటే బదులు, నాకు నచ్చింది నా పని చేయలేకపోయినారా అన్న రిగ్రెట్ ఉండద్దు. నేను అనేది అది, అందరికీ ప్రూవ్ చేసుకుంటూ పోయినావు అనుకో, అందరూ ఏమనుకున్నా నువ్వు వర్క్ చేసి మంచిగా చేస్తున్నావు అనుకుంటారు. కానీ నువ్వు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిపోగానే అందరూ ఏమనుకుంటారు, అబ్బా ఈడ ఆడేనారా అవ్వా ఇన్ని రోజులు తెలియదు ఈడ అసంటాడని అని అట్లా మాట. అందుకే నేనేమంటాడు, మంచివాడిగా ఉండే బదులు చెడ్డవాడిగానే ఉండు. ఎవరికి ప్రూవ్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నువ్వేం చేయాలా, నీకు నచ్చినట్టు బతకాల. సో నేనేమంటున్నా, మీకు నచ్చినట్టు బతుకురి, అందరికీ ప్రూవ్ చేసుకున్న టైం వేస్ట్ చేసుకోకరి. ప్రూవ్ చేసుకుంటూ పోతే, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం నేనేం చేసుకోమంటున్నా అంటే యూజ్ చేసుకో. లైక్ మీరు నచ్చిన ప్లేస్కి వెళ్తారా, ఎందుకంటే మీరు పుట్టారు, మీ కన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు. సో మీరు మీ కన్న తల్లిదండ్రులు ట్రిప్కి వెళ్ళారు, లేకపోతే మీరు ట్రిప్కి వెళ్ళరు, మంచి ప్లేస్కి వెళ్ళరు, నచ్చిన హ్యాపీ లైఫ్ బతకరి. నేను అనేది అది. కానీ అందరికీ ప్రూవ్ చేసుకుంటా అందరిలో గుంపులో గోవింద లెక్క ఉండమంటలే. సింగిల్గా అయినా సింహం లెక్క అయినా హ్యాపీగా ఉండరు, లగ్జరీగా ఉండాలంటే చిన్న ఏజ్ నుంచే కష్టపడుకుంటా స్టేజ్కి వెళ్ళాలి. నా అనేది 18 ఏజ్ కంటే ముందు నుంచే పని చేసుకుంటూ పోవాలి. మా అమ్మ పెడితేనే తింటా, మా నాన్న తీసుకొచ్చినదే అనుకుంటా అంటే కాదు. నువ్వు చిన్న ఏజ్ నుంచే కష్టపడ్డావా, పని మీద ఫోకస్ పెట్టినావా, 20 ఇయర్స్ దాటి లోపట్ల నువ్వు సెటిల్ అవుతావు. 100% చెప్తున్నా, సెటిల్ అవుతావు, ఖచ్చితంగా సెటిల్. ఎందుకంటే నీకు అప్పటికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా ప్లేస్లో వర్క్ చేసినావు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నీకు ఒకటి అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఎక్కడైనా సర్వైవ్ కాగలుగుతా, సో ఎక్కడైనా బతకగలుగుతా, సో నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎంజాయ్ చేయాలా, పెరుగుతున్నా, సో ఎంజాయ్ చేయాలా, మంచి ఫుడ్ తినాలా, మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి బైక్ కొనుక్కోవాలి, ఇవన్నీ చేయాలంటే వర్క్ చేయాలి. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. సో నేను వర్క్ మీద ఫోకస్ పెట్టా అన్నట్టు నీకు ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో నేను ఎక్కడైనా జాబ్ కొట్టగలుగుతా, ఎక్కడైనా బిజినెస్ రన్ చేయగలుగుతా, దాని గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే నేను చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటూ వచ్చినా కాబట్టి. అందుకే నేను అనేది ఏంటంటే చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటూ రావాలి. కానీ ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం, అంత దొంగ నా కొడుకులే. కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అందరూ అసంటోలే. సో నేను ఏమంటున్నా, మంచి చెడు అనేది నువ్వు చేసే పని మీద ఉంటుంది. అండ్ ఈరోజు మంచి చేసినా తెల్లారి బెడ్స్ కొట్టచ్చు. కాబట్టి నేను ఏమంటున్నా, మంచి బెంచ్ పక్కకు పడేసి నువ్వు వర్క్ మీద ఫోకస్ పెట్టి సక్సెస్ ఏ విధంగా కావాలా చిన్న ఏజ్ నుంచి పని చేసుకో. ప్రూవ్ చేసి పక్కకు పడేసి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పక్కకు పడేసి, లైఫ్లో ఎట్లా ఎంజాయ్ చేయాలా, ఎట్లా బతకాలా, ఎట్లా మంచి స్టేజ్కి వెళ్ళాలా, తల్లిదండ్రులు ఎంత మంచిగా చూసుకోవాలా, నేను అన్నారు కదా, సో వాళ్ళని కష్టం లేకుండా మంచిగా చూసుకునే బాధ్యత నీది. సో అట్లా బతుకురి. ఎక్స్ప్లెనేషన్ ప్రూవ్ చేసుకోవడం వేస్ట్ ఆఫ్ టైం. ఎంజాయ్ చేయడం, లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ పొందడం, ఫ్యామిలీని మంచిగా చూసుకోవడం, అలా చేయరి హ్యాపీగా ఉండగలుగుతారు. అర్థమవుతుందా?
చాలామంది జీవితాలు అందరికీ ప్రూవ్ చేసుకుంటా కరెక్ట్ అని చెప్పుకున్నట్లనే జీవితం సంకనాకిపోతుంది. అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. ఇవాళ వింటారు, రేపు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి పట్టించుకోవద్దు మందిని. జస్ట్ వర్క్ మీద ఫోకస్ పెట్టి వెళ్ళిపోరు, సరేనా? సో నేను చెప్పింది కరెక్టా కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.